కొంచెం మొత్తం ఉన్నాయి మొత్తం అధికారులు వచ్చిన ఇదంతా ఇంట్లో ఉండదు ఇరిగేషన్ రోజు అండబెట్టుంటాం చేసి చేపలు దగ్గర కట్టిపాటి తినుకోండి. అంటే నేను కూడా లేట్గా పొద్దున కదా మార్నింగ్ నేను రియలైజ్ చేసినా 8 గంటలకు చేసాను పొద్దున చేసాను. ఈ మిషన్ చెప్పారు తెప్పించిన ఇంతకంటే ఇంకా పెద్ద మిషన్ ఉంటుంది ఆడన్నా ఉండకుండొచ్చు కానీ వాడి తెంగుతారు నా ముఖం మీద వాడి దగ్గర సరిపోతుంది. పెద్ద మిషన్ ఆడదా వాళ్ళు ఏమన్నా లక్ష్యం దొరుకుతుంది. అరే మిషన్ నీ పక్కగా వాడుకున్నది నువ్వు దాని చుట్టూ ఇట్లా వాడుతావు వాడుకో నువ్వు నువ్వు చెప్తే వాడినాడా మిషన్ వాడు వినాడా నువ్వు అది కూడా కింది బజార్ చెరువు అంటాము. ఇది అఫీషియల్గా మహబూబ్ సాగర్ చెరువు. ఇది ఈ కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్ చెరువు. ఈ చెరువు మీద దాదాపు 400 నుంచి 450 ఎకరాల భూమిలో నీళ్లు నిల్వ ఉంటాయి. ఇక్కడ ఇది చాలా పెద్ద చెరువు. దీని కింద వ్యవసాయం కూడా కొనసాగుతుంది. టౌన్కి సంబంధించిన గ్రౌండ్ వాటర్ కూడా ఇది కాలం చెరువు ఎప్పుడు తవ్వారో మాకు పుట్టకముందు నీళ్ళు తాగుతుంది బ్రహ్మణవాడ మొత్తం. ఈ చెరువు ఏంటంటే పూర్వం నాకు కూడా స్వాతంత్రం రాకముందే అప్పుడే కాలం ఇదంతా. ఓకే, ఈ చెరువు ఏంటంటే ముత్తాన్ని అన్నట్టు ఈ చెరువులో నీళ్లు ముంచుకపోయి తాగేటోళ్ళు ఆ కాలంలో అది చెరువు. ఇది చెరువు నీళ్ళు తాగే కాలము తాగుకుంటే ఈ చెరువు మీద బెస్తోళ్ళు చేపలు పట్టుకొని బతుకుతుర్రి, సాగలోళ్ళు బట్టలు ఉతికి బతుకుతుర్రి. మన ఎవరో ఇళ్ళలో చనిపోతే మంగళలు వచ్చి ఈడనే సాగు చేసేటోళ్ళు. ఇదంతా ఆ కింది బజారు ఆడ ఈయనే ఉంది బొందలగడ్డ ఆడికేసి ఈ చెరువుకి వచ్చేటోళ్ళు. ఇది మన ఈ సంగారెడ్డి కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్ చెరువు. ఇది చరిత్ర. ఇది దురదృష్టం రాత్రి దాదాపు 5 నుంచి 6 లక్షల చేప పిల్లలను వీళ్ళు బెస్తోళ్ళు చేపలన్నీ వదిలి దీని మీద వాళ్ళ జీవనోపాధి బెస్తోళ్ళంతా ఆ కుటుంబాలన్నీ దీని మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాయి. కొన్ని ఏళ్ళ నుంచి ఇది పొల్యూషన్ అయిపోయింది. సంగారెడ్డి ఎంటైర్ టౌన్ నీళ్ళంతా ఇక్కడికి వస్తున్నాయి. ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. నేను మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ మహబూబ్ సాగర్ చెరువు గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన కన్సల్ట్ ఆఫీసర్సు హెచ్ఎండి అధికారులు, ఇరిగేషన్ అధికారులు, హెచ్ఎండి దానకిషోర్ గారు కానివ్వండి, హెచ్ఎండి సి గారితో కూడా మాట్లాడినా ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు చెరువులు చచ్చిపోయి వీళ్ళకి జీవనోపాధి బెస్తోళ్ళ జీవనోపాధి బంద్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ కడుపుకి మీద దెబ్బ పడ్డట్టే. వీళ్ళ జీవనోపాధి ఇదే, వేరేదేం లేదు వీళ్ళకి బెస్తోళ్ళకి సంగారెడ్డిలో. కాబట్టి ఈరోజు తక్షణమే నేను వాళ్ళ అన్నంగా బెస్తోళ్ళంతా చెప్పంగానే సంగారెడ్డి బెస్తోళ్ళంతా చెప్పంగానే అధికారులు, ఇరిగేషన్ అధికారులు వచ్చారు, పొల్యూషన్ అధికారులు వచ్చారు, అండ్ మున్సిపల్ కమిషనర్ అధికారులు అందరూ వచ్చారు, అండ్ ఫిషర్ డిపార్ట్మెంట్ హెడ్ కూడా వచ్చాడు. ఇప్పుడు అంతా రివ్యూ చేసినాం, వాళ్ళ అభిప్రాయాలు చెప్పి అవన్నీ చూసినాం.
వాళ్ళు ఏమేమి పనులు చేయాలో మీరు ఆల్రెడీ వీడియోస్ తీసారు మీరు. దాన్ని మీరు గవర్నమెంట్ మీడియా ద్వారా జిల్లా కలెక్టర్కి, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారి దృష్టికి కూడా నేను మాట్లాడతా. మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారితో మాట్లాడతా. మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారితో కూడా మాట్లాడతా. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. కన్సల్ట్ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి వారితో మాట్లాడతా. హెచ్ఎండి ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ ఆయన నోటీసులు ఉంది. ఆ ప్రాసెస్ చేస్తున్నాం. అదంతా ఇదంతా కూడా జరుగుతుంది. ఇంకే అధికారులు ఉన్నారు సార్, ఇంతే కదా అందరూ. ఇది ఈరోజు జరిగిన వ్యవహారం. ఇప్పుడు అధికారులు ఏం సలహా సూచనలు చెప్తున్నారంటే గుర్రం డెక్క నిండిపోయింది మొత్తం. గుర్రం డెక్క తీయాలంటే మిషన్ ఆల్రెడీ హెచ్ఎండి నుంచి తీసినాం, కానీ అది ఒక దిక్కు గుర్రం డెక్క తీస్తున్నాము, ఒక దిక్కు మళ్ళీ పెరుగుతున్నది. అధికారులు ఏం చెప్తున్నారు, అది భూమి 1 ఫీట్ నుంచే గుర్రం డెక్క వేర్లు ఉంటాయంట. ఎంత తీసినా మళ్ళీ పుడుతూనే ఉంటాయి. నీళ్ళలోనే కదా, భూమికి నీళ్ళు మధ్యలో ఏముంటుంది, పుడుతూనే ఉంటాయి, మళ్ళీ ఇమీడియట్గా పుడతాయి ఇక. కాబట్టి ఇది ఒక సమస్య అయిపోయింది వాళ్ళకు. మా దీని మీద జీవిస్తున్న బెస్తోళ్ళు కానీ అధికారుల ఆలోచన ఏముంది రివ్యూలు అంటే, నేను అడిగిన వాళ్ళకు ఏంది సొల్యూషన్ ఏంది అంటే, సార్ పూడిక తీయాలి. పూడిక తీయాలంటే ఒక 5 ఫీట్ల పూడిక తీయాలి. ఆ బురదంతా వెళ్ళిపోతుంది, గుర్రం డెక్క ఇక ఉండదు, మొత్తం వెళ్ళిపోతుంది, ఎట్ ఎ టైం వెళ్ళిపోతుంది. పొల్యూషన్ కూడా వెళ్ళిపోతుంది. ఎట్లా పోతుంది, ఈ వాటర్ అంతా వదలాల్సి వస్తుంది. ఇది ఇక్కడ జరిగినటువంటి చర్చ. వాళ్ళందరినీ కూడా ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ని జిల్లా కలెక్టర్ గారికి, కన్సల్ట్ ఆఫీసర్లు వాళ్ళందరికీ కూడా మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి వారు చెప్పినాము. వారు మండే వరకు వారు పూర్తి చేస్తారు. మంగళవారంకి నాకు వాళ్ళ కరస్పాండెన్స్ లెటర్స్ నాకు ఇవ్వమని చెప్పినాం. దాని తర్వాత నేను మినిస్టర్స్కి, సీఎం గారు కూడా పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు దామోదర్ రాజనరసింహ గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కొండా సురేఖ గారికి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఇంకా మిగతా దీనికి సంబంధించిన ఎవరిని అధికారులతో మాట్లాడి